జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. పంచాంగం ఆదివారం 14 సెప్టెంబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 7 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషములకు. తిథి అష్టమి, రేపు తెల్లవారుజామున 3 గంటల 7 నిమిషం వరకు, తదుపరి నవమి. వారం భానువారం. నక్షత్రం రోహిణి, ఉదయం 8 గంటల 40 నిమిషం వరకు, తదుపరి మృగశిర నక్షత్రం. యోగం వజ్ర, ఉదయం 7 గంటల 31 నిమిషం వరకు, తదుపరి వ్యక్తిపాత. కరణం బాలవ, సాయంత్రం 4 గంటల 5 నిమిషం వరకు, తదుపరి కౌలవ. రేపు తెల్లవారుజామున 3 గంటల 7 నిమిషముల వరకు, తదుపరి తైతుల. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుండి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషం వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 38 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటల 27 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 44 నిమిషం నుండి సాయంత్రం 6 గంటల 15 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషం నుండి మధ్యాహ్నం 1 గంట 42 నిమిషముల వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషం నుండి సాయంత్రం 4 గంటల 44 నిమిషం వరకు. శుభముహూర్తములు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషం నుండి తెల్లవారుజామున 5 గంటల 19 నిమిషం వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషం నుండి ఉదయం 7 గంటల 10 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషముల వరకు. ఆదివారం 14 సెప్టెంబర్ 2025 రాశి ఫలితాలు. మేషరాశి, దూర బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభ రాశి, ఇతరులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. మిథున రాశి, శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి, నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలంగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సింహరాశి, ప్రారంభించిన పనుల్లో జాప్యం కలిగి నిలిచిపోతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకులు వరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు కలిసిరావు. దైవ చింతన కలుగుతుంది. కన్యా రాశి, ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు తులారాశి, కీలక వ్యవహారాలతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. వృశ్చిక రాశి, ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనస్సు రాశి, చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి, సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుంభరాశి, అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధనం విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది.
కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు కలిగిస్తుంది. మీనరాశి, కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు గోరుమయ స్వామి